హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీతో చేసేటువంటి మ్యాగీ కట్లే అనమాట. మనం జనరల్‌గా మ్యాగీని 2 మినిట్స్‌లో ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి పెడుతూ ఉంటాం కదా! సో, అదే మ్యాగీని యూజ్ చేసుకొని ఈ మ్యాగీ కట్లేని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాంటి ఈ మ్యాగీ కట్లీ కోసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే 2 మినిట్స్‌లో క్విక్‌గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం మ్యాగీ కోసం ఏ విధంగా అయితే వాటర్‌ని బాయిల్ చేసుకొని, వాటర్‌లో మ్యాగీ వేసుకుంటామో, ఆ విధంగా మ్యాగీని వాటర్‌లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనిక్కడ 2 ప్యాకెట్స్ మ్యాగీతో అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతాయి. ఇది పూర్తిగా 80, 90% వరకు ఉడికించిన తర్వాత దీన్నొక స్ట్రెయినర్‌లోకి తీసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత కాస్త చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. ఆల్రెడీ మ్యాగీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని, మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసి కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తరువాత లాస్ట్‌లో మ్యాగీ మసాలాను కూడా వేసేసుకొని, ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా మెత్తటి ముద్దలాగా అయితే చేసుకోవద్దండి. మనకి మ్యాగీ ఎలా అయితే పొడుగ్గా ఉంటుందో అలాగే ఉంచుకొని, కొంచెం శనగపిండితో ముద్దలా అయ్యేలాగా కలుపుకొని, దాన్ని ఇలా చిన్న చిన్న కట్టెలలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాగీ కట్లెట్స్‌ని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిన తర్వాత వీటిని ఆ సైడ్‌కి, ఈ సైడ్‌కి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. మన పకోడీ కన్సిస్టెంట్‌ని మనం ఏ విధంగా అయితే వేయించుకుంటామో, సేమ్ అదే విధంగా వీటిని కూడా వేయించుకొని, వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మ్యాగీ తిని బోర్ ఫీల్ అయ్యే వారికి, మన పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టామంటే వాళ్ళెంతో ఇష్టంగా ఇంకొకసారి కూడా చేయించుకొని మరీ తినేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.